ఫ్రెండ్స్, సిఆర్పిసి మెయిన్స్ సబ్జెక్టుకు సంబంధించి అంటే జేసీజే మెయిన్స్లో సిఆర్పిసిలో ఏది కాన్సన్ట్రేషన్ చదవాలి అన్నప్పుడు అంటే జనరల్గా ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషను ఇలాంటివి ఉన్నాయి. వాటితో కాకుండా ట్రయల్ ఆస్పెక్ట్స్, ఛార్జీ అవి కూడా ఇంపార్టెంట్. ట్రయల్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రయల్స్, ఆఫ్ కోర్స్ ఇవన్నీ అందరికీ తెలిసినవి. నేను వాటి గురించి చెప్పదలుచుకుంది. ఇప్పుడు చెప్తున్న ప్రత్యేకమైన టాపిక్స్ ఏంటంటే చాప్టర్స్ 24, 25, 26 చాప్టర్లు. వాటి యొక్క ప్రాధాన్యత ఏంటనేది మనం తెలుసుకోవాలి. 27 కూడా 25, 26, 27 చాప్టర్స్ సిఆర్పిసి వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని అక్కడ డీల్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మ్యాజిస్ట్రేటు ట్రయల్ కమిన్స్ అయిన తర్వాత కానీ లేకపోతే కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత కానీ ఆయన ఒక ఒపీనియన్కి వస్తే తనకి నేను కాదు ఈ కేసు అఫెన్స్ ట్రై చేసేది వేరే మ్యాజిస్ట్రేటో వేరే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటో అనే ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన ఏం చేయాలి అనేది ఒక స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అలాగే ఇప్పుడు ఆయన సెషన్స్ కోర్టుకి ఇది కమెన్స్ చేయాల్సి కేసు ఇది మనం చేయాల్సింది. అంటే వేరే మ్యాజిస్ట్రేట్గా అనేది ఒక సిచ్యువేషను, సెషన్స్ కోర్టుకి ఇది నేను ట్రాన్స్ఫర్ చేయాలి నేను కాదు అనేది వేరే సిచ్యువేషను. అట్లాగే అంతా ట్రయల్ అయిపోయిన తర్వాత దీన్ని సెంటెన్సింగ్ నాకు పవర్ లేదు, సెంటెన్సింగ్ సివియర్ పవర్ అవుతుంది, బియాండ్ మై కెపాసిటీ అవుతుంది, అప్పుడు దీన్ని ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ట్రయల్ అయిన తర్వాత అంటే అట్ ది స్టేజ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్, అట్ ది స్టేజ్ ఆఫ్ కంక్లూజన్ ఆఫ్ ట్రయల్, అట్లా ఎలాంటి సిచ్యువేషన్. అట్లాగే ఒక మ్యాజిస్ట్రేటు ఎవిడెన్స్ని పార్ట్లీ రికార్డ్ చేసిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయితే నెక్స్ట్ వేరే మ్యాజిస్ట్రేట్ దాంట్లో ఒక సక్సీడింగ్ మ్యాజిస్ట్రేట్ సిచ్యువేషన్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఎవరు ఎవిడెన్స్ కంటిన్యూ చేయొచ్చా మళ్ళీ ఫ్రెష్ ఎవిడెన్స్ తీసుకోవాలా. అట్లాగే ఒక ఎక్యూజ్డ్, 2-3 ఎక్యూజ్డ్ ఉన్నప్పుడు ఒక ఎక్యూజ్డ్ అవైలబిలిటీ లేకపోతే అప్పుడు ఏం చేయాలి, స్ప్లిట్ ఎలా చేయాలి. ఇట్లా మనం చూసినప్పుడు అనేక రకమైనటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్. మనందరికీ పోలీస్ కస్టడీ తెలుసు, జ్యుడిషియల్ కస్టడీ తెలుసు. జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లో ఉంటాడు. ఇటు పోలీస్ కస్టడీ కాకుండా ఇటు జ్యుడిషియల్ కస్టడీ కాకుండా కోర్టు కస్టడీలోనే అంటే కోర్టు ఆఫీసర్ కస్టడీలో ఉండే సిచ్యువేషన్ ఉంది 7 days దాకా. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఇస్తారు. అట్లాగే 100 రూపీస్ ఫైన్ చేయగలిగే మ్యాజిస్ట్రేట్కి ఎప్పుడు ఉందంటే ఐపీసీలో సెక్షన్స్ కాకుండా 200 ఫైన్, వాటితో పాటు 200 ఫైన్, 500 ఫైన్ ఎప్పుడు ఇంపోజ్ చేయగలిగే పరిస్థితులు ఉన్నాయి. సో ఈ విధంగా సిఆర్పిసిలో కొన్ని సిచ్యువేషన్స్, ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ ఒకే డబల్ జియోపార్టీ సెక్షన్ 300 అంటే మీరు సెక్షన్ 300 నుంచి 365 ఐ థింక్ 365 దాకా జడ్జిమెంట్స్ లాంగ్వేజ్ ఏంటి, దాంట్లో ఉండే కంటెంట్స్ ఏంటి, అర్థమెటికల్ మిస్టేక్స్ జరిగితే ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఇవన్నీ కూడా మ్యాజిస్ట్రేటు జడ్జి అయ్యాక డీల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్. కోర్టు విట్నెస్ ఏంటి, మనకు ప్రాసిక్యూషన్ విట్నెస్ ఉంది, డిఫెన్స్ విట్నెస్ ఉంది. కోర్టు ఎప్పుడు విట్నెసెస్ని సమన్ చేయవచ్చు, ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్. అట్లాగే మనకు ప్రాసిక్యూషన్ విట్నెస్ ఉంటారు, డిఫెన్స్ విట్నెస్ ఉంటారు. మరి ఎక్యూజ్డే ఎప్పుడు విట్నెస్ అవుతాడు, దానికి ఉన్న స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి. అట్లాగే 313 ఎగ్జామినేషను, దాని యొక్క ప్రత్యేకత ఏంటి. 352లో ఉన్నటువంటి ఫెయిర్ ట్రయల్ కాన్సెప్ట్ ఏంటి, అంటే మ్యాజిస్ట్రేట్ ఏ బార్ నుంచి వచ్చాడో ఆ బార్ బెంచ్ మీద కూర్చోకూడదు అనేది ప్రొహిబిషన్ ఎందుకు పెట్టారు. అట్లాగే వేరియస్ మెమోరాండం ఆఫ్ ఆర్గ్యుమెంట్ 302, 303 లీగల్ ఎయిడ్ పరిస్థితి ఏంటి. మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అసిస్టెంట్గా కంప్లైనెంట్ తాలూకా లాయర్ ఎప్పుడు చేయవచ్చు. ఇలాగ మనం కొన్ని చూసినట్లయితే ఆర్డినరీ సిచ్యువేషన్కి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కవర్ చేసే టాపిక్స్ 24, 25, 26, 27 అంటే జడ్జిమెంట్ అనుకోండి, అది తీసేయండి. సో మీరు ఏదైనా ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూసినట్లయితే పర్టికులర్ 319 సమనింగ్ ఆఫ్ ఎడిషనల్ ఎక్యూజ్డ్, ఎఫ్ఐఆర్లో లేకుండా ఛార్జ్షీట్లో లేకుండా ఎడిషనల్ ఎక్యూజ్డ్గా ఆయన్ని ఎప్పుడు సమన్ చేయొచ్చు, దాని మీద కాన్స్టిట్యూషన్ బెంచెస్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో 319
ఇట్లాంటివన్నీ మనం చూసినప్పుడు ఓ పెక్యులియర్ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి అనేది ఈ చాప్టర్స్లో ఉన్నాయి. వీటికి హెడ్డింగ్స్ జనరల్ ప్రొవిజన్స్ అని పెట్టారు. 300లో చాప్టర్ 24 చూస్తే జనరల్ ప్రొవిజన్స్ యాజ్ టు ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్ అన్నారు. ఎందుకనే అట్లా ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులన్నీ కూడా. అట్లాగే కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్, విత్డ్రాయల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్స్, మీరు అన్సౌండ్ మైండ్ ఉంటే ఎలా అనేది 35లో పెట్టారు. 25లో పెట్టారు. అట్లాగే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఎలాగా, మ్యాజిస్ట్రేట్ కోర్ట్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఎలాగా, అఫెన్సెస్ అగైన్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఎఫెక్టింగ్ వాటినైతే వాటిని ఏ విధంగా డీల్ చేయాలి, దాని మీద అప్పీల్ ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా అసలు సివిల్ కోర్టు మన సబ్ రిజిస్ట్రార్లు ఎప్పుడు సివిల్ కోర్టుగా భావించబడతారు, ఇవన్నీ చూస్తే ఆబ్సెంట్ పిటిషను, అడ్జర్న్మెంట్ పిటిషను, స్పీడీ ట్రయల్ చేయాలని ఎక్కడుంది, స్ప్లిట్ చేయాలని ఎక్కడుంది, ఇట్లా అనేక విషయాలను మనం చూసినప్పుడు అదర్ దాన్ ట్రయల్స్, ఛార్జీ, ఎంక్వైరీస్, ప్లేసు అవి కాకుండా ఎక్కువగా మీరు మెయిన్స్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇవి ఇందులో ఒక క్వశ్చన్ కూడా లేకుండా ఉండదు. మీరు డీజే పేపర్ కానివ్వండి, జేసీజే పేపర్ కానివ్వండి, ఈ టాపిక్స్ మ్యాక్సిమం అడగటం జరుగుతుంది. సో మీరు ఒకసారి ప్రీవియస్ 22, 21 కూడా చూడండి, ఈ ఏరియా బాగా కవర్ అవుతుంది. 21 క్వశ్చన్ పేపర్ నేను చెప్పేది. సో ఇలా చూసినప్పుడు మెయిన్స్కి వీటిని బాగా చూడాలి. ఉదాహరణ నేను అవుట్లైన్స్ ఇందులో ఊరికే ప్రతి సెక్షన్ అలా ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటో దాని పర్పస్ ఏంటో అలా చెప్పుకుంటూ ఒక్కొక్క నిమిషం వెళ్ళిపోతాను. మనం ప్రత్యేకించి ఆ సెక్షన్స్ గురించి వాటి గురించి మళ్ళీ అవకాశం. ఇప్పుడు ఉదాహరణకి సెక్షన్ 300 అనుకోండి, డబల్ జియోపార్టీలో బోల్డ్ సెక్షన్ 300లో చాలా క్లాజెస్ ఉంటాయి. ఒక క్లాజు ఒకే వ్యక్తిని 2 సార్లు ఒకే అఫెన్స్కు సంబంధించి శిక్షించకూడదు అని చెబితే దానికి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేయన్ని ఎక్సెప్షన్స్. ఎప్పుడు డబల్ జియోపార్టీ కెన్ డూ అనేది మళ్ళీ ఎక్సెప్షన్స్ వస్తాయి. కాబట్టి ఇది ఒక సిచ్యువేషన్. అట్లాగే 301 అపీరెన్స్ బై పబ్లిక్ ప్రాసిక్యూటర్ వితౌట్ కోర్టు పర్మిషన్, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజ్ హ్యావింగ్ రైట్. అలాగే పర్మిషన్ టు కండక్ట్ ప్రాసిక్యూషన్, అట్లాగే రైట్ ఆఫ్ పర్సన్ అగైన్స్ట్ హూమ్ ప్రొసీడ్. 301, 302 కలిపి మనం 303 కూడా కలిపి చదువుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇప్పుడు ఉదాహరణకు మీరు SC ST యాక్ట్ తీసుకుంటే అసలు ఇప్పుడు విక్టిమ్ రైట్స్కి వచ్చినప్పుడు జగజ్జీత్ సింగ్ కేసు కనుక మనం సుప్రీంకోర్టు లేటెస్ట్గా వచ్చింది చూసుకుంటే ఇది విక్టిమ్ రైట్స్కి సంబంధించినటువంటి సెక్షన్ 303. అంటే ప్రతి స్టేజ్లో కూడా విక్టిమ్ ఇంటర్ఫియర్ కావచ్చు అనేది. కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటరే కాకుండా తను కూడా ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ షుడ్ యాక్ట్ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ PP అని ఉంటుంది అనుకోండి. సో అది 303. అట్లాగే లీగల్ ఎయిడ్ సెక్షన్ ఆర్టికల్ 22లో ఉన్నది కానివ్వండి, దాన్ని ట్రూ ప్రిన్సిపల్ తీసుకొచ్చి స్పిరిట్తో 304లో లీగల్ ఎయిడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కౌన్సిల్ నో కన్విక్షన్ కెన్ బి మెయింటైనబుల్. సో ఇలాంటివన్నీ మనకి లీగల్ ఎయిడ్ యొక్క ఇంపార్టెన్స్ 304. ఇది కూడా మీరు 305 చూడండి. మామూలుగా ఇండివిజువల్ ఎక్యూజ్డ్ అయితే డీల్ చేసే పద్ధతి CRPC చెప్పింది. కానీ 305 మరి ఎక్యూజ్డ్ కార్పొరేట్ కానీ రిజిస్టర్డ్ సొసైటీ కానీ అయితే అప్పుడు ఎలాగా, ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్. కాబట్టి 305లో ఎటువంటి రిప్రజెంటేటివ్ ఎలాగా, ఆయనకి చెప్తే సొసైటీకి చెప్పినట్టేనా, లేదా కార్పొరేట్ బాడీకి చెప్పినట్టేనా, ఆయన రిప్రజెంటేటివ్కి హియరింగ్స్ జరిగితే అట్లాంటి సిచ్యువేషన్స్ మొత్తం డీల్ చేస్తుంది. అలాగే 306 మీకు అప్రూవర్ తెలుసు, టెండర్ ఆఫ్ పార్డను. ఇప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి, అప్రూవర్గా మారిన తర్వాత ఆయన లీగల్ పొజిషన్ ఏంటి, అప్రూవర్ యొక్క లీగల్ పొజిషన్ ఏంటి, దానికి కొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి కదా. మన పార్టీగా క్రిమినల్ పార్టిసిపేట్ అనేది. అట్లాగే టెండర్ ఆఫ్ పార్డన్లో మళ్ళీ వేరియస్ సిచ్యువేషన్స్. టెండర్ ఆఫ్ పార్డన్ ఎప్పుడు ఇవ్వచ్చు, ఏ కోర్టు ఇవ్వచ్చు, ఏ సిచ్యువేషన్లో ఇవ్వచ్చు, ఏ స్టేజ్లో ఇవ్వచ్చు, ఏ సందర్భంలో ఇవ్వచ్చు, అట్లాంటివన్నీ. అట్లాగే 306, 307 ఒకవేళ అప్రూవర్గా మారిన తర్వాత మళ్ళీ అతను కోఆపరేట్ చేయకపోతే అప్పుడు మళ్ళీ అతను క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు, అట్లా కండక్ట్ చేసి 308.
పాడడానికి కండిషన్స్ పెట్టినప్పుడు వాటిని కంప్లై చేయకపోతే కోర్టుకు ఉన్నటువంటి పవర్ ఏంటి, ఇవన్నీ. అట్లాగే 309 ఎడ్జార్న్మెంట్ ప్రొసీడింగ్స్, అలాగే రిమాండ్ ప్రొసీడింగ్స్. ఫర్దర్ రిమాండ్ ఇవ్వాలంటే 309లోనే మనకు అవకాశం ఉంటుంది అది. అలాగే ఎడ్జార్న్మెంట్ చేయడానికి అడగటానికి కూడా 309లోనే మనకు ఉన్నటువంటి అవకాశాలు. సో ఇది. అలాగే మీరు 310 లోకల్ ఇన్స్పెక్షను, ఎప్పుడు కోర్టు లోకల్ ఇన్స్పెక్షను చేయవచ్చు. అలాగే కోర్టు విట్నెస్. లోకల్ ఇన్స్పెక్షన్ అంటే అఫెన్స్ జరిగిన చోట వెళ్ళచ్చు కోర్టు పర్సనల్ ఇన్స్పెక్షన్ కోసం. ఇది రేర్గా జరిగేది ఇది.